కలర్ బ్యాగ్ పెట్టుకున్నాడు కొడితే 10 రూపాయలు అడిగి వేసాడు రా. సూపర్ రా, నైస్ రా. అపార్ట్మెంట్స్ చూసారా ఎలా ఉన్నాయో, కుర్రబాడు. మంది అంతే ముంబై. అదే ఊర్లో పీజీకి బెటర్ అంటే భయ్యా మన పీజీని చూస్తే ఎవరికైనా సరే ఉంటది, ఆ మాత్రం ఉంటది. పని పాట లేక 3 రోజులు హోలీకి హాలిడే వస్తే ముంబై వీధులు అమ్మట తిరగచ్చు. ఏదో కూర్చో, ఏం కూర్చో చెప్పరా. చెప్పలేదు. డెస్టినేషన్ అంటే ఏమైనా ఉందా? డెస్టినేషన్ ఏం లేదు. అలా కాదు భయ్యా, నేనేమో ఉడ్డి వేసుకొచ్చాను. నేను మాత్రం వేసుకొచ్చాను. ఎండేమో మండింగ్, చెమట పుట్టింగ్. ఎండ మండింగ్, చెమట పుట్టింగ్. అండ్ అసలుకే మంది బ్లాక్ టీ షర్ట్, మనకి బ్లాక్ కలర్ అంటే అదే మనిషో మనం రోవారని ఈ మనం వేసుకోకూడదు, అందుకనే కొనట్లేదు. ఈ చిన్నపిల్లలు అందుకనే చూడట్లేదు. మనం ఇప్పుడు ఒక రిచ్ ఏరియాలోకి వచ్చాం, సడన్ గా స్లమ్ ఏరియా. కానీ భానుగాడు వీటి మీద ఇంట్రెస్ట్గా ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కావాలని. మరీ వరస్ట్ గా చెత్తలో నుంచి నడిచిపోతున్నాం. కొంచెం రోడ్డు మీద నడుద్దాం, ఎవడన్నా గుద్దేసినా పర్లేదు. ఇక్కడైతేనే ఎవడొకడు గుద్దేస్తాడు, అక్కడే పర్లేదు. ఓకే, ఉన్న కాస్తంత పిరికితనం కూడా పోయిందయ్యా. కెమెరా పట్టుకోవాలని ఆలోచన, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ మనల్ని అదో రకంగా చూస్తున్నారు. చూడండి, నువ్వు కెమెరా ఫ్రేమ్ నుండి పక్కకి వెళ్ళిపోతున్నావు తెలుసా ఆ విషయం? అసలుగా నాకు ఏం తెలియదు. ఎటో నడుపుతున్నావు కాశీలో, నేను ఎలా రాను? మరి నువ్వు రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఎవడో కూడా వచ్చి గుద్దేస్తాడు రా, ఏం చేస్తావు? ఇదన్నా చెత్త క్రాసింగ్ ఏంటి? క్వశ్చనే కాదు, అది ఆన్సర్. ఏం చేయడం అంతే. ఇన్సూరెన్స్ ఒకటి ఇన్సూరెన్స్ ఇస్తానన్నాడు, ఎవడో మాకు తెలియదు అంటే వెంటనే ఇక్కడ యాక్సిడెంట్ అయిపోయినా పర్లేదు. అలా ఇటు వెళ్తున్నావు మాకు కూడా తెలియదు, వెళ్ళిపోతున్నాం. ముంబై బండి ఉంటేనే బాగుంటుందని చాలా నాలుగు తర్వాత తెలిసింది. నడుచుకుంటూ వెళ్తే అసలు బాగోదు. మనకు రోడ్లు చాలా పొడుగ్గా ఉంటాయి, రోడ్లు విశాలంగా ఉంటాయి, క్లీన్గా ఉంటాయి కాబట్టి రోడ్లు విశాలంగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి అని చెప్పి నెట్టడానికి ప్రయత్నిస్తే మన తోలు తీరిపోద్ది తర్వాత. అందులో నాలా ఉడ్డి వేసుకోకూడదు అసలుకే ఎండగలం అంటే మా వాడు ఉడ్డి వేసుకొచ్చాడు, చెడ్డీ కారిపోతుంది మా వాడు. ఉంటాయి ఇలాంటివన్నీ మాకు కొత్త కాదు, అలవాటే. అదిగో కొద్ది కొత్తగా ఉంది, నీడ కూడా బాగానే ఉంది, పర్లేదు. మళ్ళీ డీమార్ట్కి వెళ్ళి రూట్ అనుకో, ఇది డీమార్ట్కి వెళ్ళి రూట్ ఏరా గాడిగా. రే అటు నుంచి వస్తా ఉంటాం మనం ఇప్పుడు కౌలాలి రోడ్ నుంచి. ఆ ఫ్రంట్ ఉందా? ఆ ఫ్రంట్ డీమార్ట్ తెలుసు, మనం అలాగ వస్తాం కౌలాలి రోడ్ నుంచి. అసలు చెట్టు ఉండదు, పుట్ట ఉండదు. ఇక్కడ చెట్టు మనం వచ్చి వాళ్ళ నడమ్మా డీసీఎం ఎత్తుకు వెళ్ళిపోతుందా? చెప్పాలంటే ఎదలో ఉంది, కానీ కెమెరా పట్టుకుంటే అందరూ ఎదలో చూస్తున్నారు భయ్య. వింత వింతగా ఉంది నాకే. వీడు కూడా మనిషేనా అన్నట్టు చూస్తున్నారు. అంటే నువ్వు కూడా అక్కడ వైపు అంటే బాగా చెప్తున్నట్టు వెళ్ళిపోయిందిలే. అరే ది వరస్ట్ ఫుడ్ ఏంటంటే ఇక్కడ నేను ట్రై చేసింది సోల్ కడి అంట, జ్యూస్ అంట. అంటే నీ జీవితం మీద నీకు ఎప్పుడన్నా రక్తి పుడితే పాయిజన్ కన్నా చీప్ అంటే దాన్ని జ్యూస్ అంటారు. మనకి అసలు కన్వీనియంట్ గా ఉంటది మాట. చూసి కూడా ఇది ఫుడ్ ఐటమ్ అనుకుంటాడు, ఇది ఫుడ్ ఐటమ్ అని అనుకుంటాడు. ఎప్పుడన్నా నీ జీవితం మీద రక్తి పుడితే సోల్ కడి తాగు. ఓకే భయ్య, రేపు ఆర్డర్తో అయితే ఈ వీడియో చూసిన జనాలకి ఆటోమేటిక్ గా విరక్తి వచ్చేది కదా. అది పింక్ కలర్ లో ఉంటది, దాంట్లో ఉప్పు వేసాడు, కోకోనట్ వాటర్ వేసాడు, కోకోనట్ గుజ్జు వేసాడు, ఇంకేదేదో వేసాడు. అదేంటో కూడా తెలియదు నాకు. అది తాగిదేనా భయ్య అసలు? అంటే చిన్న డౌట్ ఏదో అడగాలి. వాళ్ళు మొన్న బిర్యానీకి తీసుకెళ్ళారు నన్ను, కొలీగ్స్.
అదే ముంబైలో మనకి గ్యాస్ స్టేషన్స్ కనపడడం చాలా తక్కువ, అందులో ఇది ఒకటి. నువ్వు అడ్డు తప్పకూడదంటే బస్సు హైజాక్ చేసేస్తాడు. దీన్నే ముంబైలో బస్సు అంటారు ఫ్రెండ్స్. బాగుంటుంది, ఎలక్ట్రిక్ ఎవరిని ఎక్కించుకోదు. అది ఎవరిని ఎక్కించుకోదు, అదే హైలైట్. మనం ఎలా వస్తాం ముఖ్యంగా అయితే అలా వస్తాం. ఈ ఏరియా అంతా రిచ్చే ఫ్రెండ్స్, మేము ఉండే ఏరియా. కాకపోతే ఇక్కడ ఉన్న అన్ని బిల్డింగ్స్ రిచ్ గా ఉంటాయి. మేము ఉండేది ఒక్కడే. వర్షం పడుతుందా లేకపోతే ఎవడన్నా నీళ్ళు వేస్తున్నాం. అగోరీలో జ్యూస్ తాగుదాం పద. తాగడానికి కాదు, ఏదైనా తినాలనిపిస్తుంది. మధ్యాహ్నం ఏం తినలేదు. మధ్యాహ్నం ఏం తినలేదా? ఏం తినలేదంటే ఆకలి వేయలేదు, తినలేదు. అదే డిమార్ట్, మనకి పెద్ద పని ఉండదు అందులో. వెళ్ళాక ఏదో కొనుక్కుంటాం అనుకో, అది వేరే విషయం. మన దగ్గర డబ్బులు లేకపోయినా అక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి మనకి. ఎందుకంటే ఆటోమేటిక్గా అప్పుల పాలు అయిపోతాయి అక్కడికి వెళ్ళంగానే. ఏంటో ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం. ఇదే మా ముంబైలో డిమార్ట్, మా ఏరియాలో డిమార్ట్. వెళ్తున్నాం, మాకు కూడా తెలీదు. కొంపకి చలో కొంప. ఎందుకురా బాబా స్పీడ్ స్పీడ్ ఎందుకు? ఉన్నదే చిన్న గల్లి. దీంట్లో ఆడు ఉత్తికి రోజును ఇదో పెద్ద ధూమ్ సినిమా క్లైమాక్స్ అన్నట్టే పోతున్నాడు. అతివేగం ఆరోగ్యానికి కాదు కదా. అతివేగం అత్యంత హానికరం. ఏదో అతివేగం హానికరం అంతే. అతివేగం ప్రమాదకరం. అది చెప్పి గాడిదే. మనం ఏంటో గల్లీలో తిరిగేస్తున్నాం. చెప్పరా, ఏదో చెప్పరా నువ్వు. కలర్ బ్యాగ్ పెట్టుకున్నాడు. కొడితే 10 రూపాయలు అడిగి వేసాడు రా. సూపర్ రా, నైస్ రా. బాగా డెవలప్ అయ్యి కెమెరా పట్టుకుంటే యూట్యూబ్ వీడియోని తెలిసి మరి పోజిస్తున్నాడంటే జనరేషన్. పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఏంటో చేసే పనులు. ఆడు సైలెంట్గా ఎడగలి చూసి మనకు కొట్టేయాలట. మనకు తోలు తీరిపోద్ది తర్వాత. ఈవినింగ్ టైమ్స్ ముంబైలో అలా నడుపుతుంటే ఆ కిక్కే వేర్రా నిజంగా. ఇంకొక ఇలాగే హార్న్ చెవులు వచ్చి కొడుతూ ఉంటాడు. ఇదంతా ఖాళీ కదా భయ్యా, ఎండ్రో టమాటాలు మేము చూద్దాం. మా ఆంధ్ర తమిళనాడుకి ఊపరి. ఆంధ్ర ఏంటంటే అంటే ఏంటని అడుగుతున్నారు. అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలరా. తమిళనాడు పైన ఒడిస్సా పక్కన ఇలా చెప్పాల్సి వస్తుంది ఫ్రెండ్స్. विशाखापट्टनम मालूम है ना आपको? विशाखापट्टनम पता है ना आपको? हाँ, हम विशाखापट्टनम से आया. అలా చెప్తే ఒప్పుకుంటుంది. ఆంధ్ర అంటే ఆంధ్రాలో ఎక్కడైనా అడుగుతారు. ఏంది భయ్యా? अच्छा मूवी में आप तेलुगु मूवीज देखते हैं? तेलुगु मूवी नहीं, तेलुगु साउथ मूवी है. हाँ हिंदी में डब. पुष्पा. अरे मेरे को बोलो साउथ में सबसे अच्छा पिक्चर लगता है. अच्छा बाहुबली देखा? సౌత్ లో చాలా మంచి ఫిలిమ్స్ ఉన్నాయని చెప్తున్నారు. బాహుబలి आप देखा? RRR बाहुबली అన్ని కూడా చేశారు. అచ్చే वो तेलुगु मूवीज है. तेलुगु हम तेलुगु తెలుగు తెలుగు వాళ్ళ.
ప్లీజ్ క్లోజ్ ది డోర్. వీడు చూడు ఏం తీసుకున్నా. చికెన్. నేను నన్ను వీడు తింటాడు. బిర్యానీ చేసుకుందాం అంటే ఎవడో వద్దన్నాడు పనికి మంది. బాయ్ బ్రో, స్పాంగ్ బ్రో.